హాయ్ అండి, వెల్కమ్ టు జ్యోతి రాయల్స్. ఈరోజు వచ్చేసి పల్లీ చిక్కీ చేస్తున్నాను. ఇది ఎట్లా చేసుకోవాలో చూసేద్దాం రండి. నేనైతే ఇల్లమ్మట వేయించిన పల్లీలు వస్తాయి కదండి, అవి తీసుకున్నాను. ఇవైతే బాగా సమానంగా వేగుతాయి కదా, ఇవ్వండి. ఇవి పొట్టు తీసేసుకున్నాను. ఇంకా పొట్టు తీసుకొని ఇవి పక్కన పెట్టుకోవాలి. ఇంకా బెల్లం వేసాను. కొంచెం బెల్లం వేసుకొని కొంచెం వాటర్ వేసుకోవాలి. స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకా కొంచెం బెల్లం వేసుకోండి. నేనైతే కొంచెమే వేసానండి, స్వీట్ తక్కువ తింటారని. వాటర్ వేసిన తర్వాత ఒకసారి ఇట్లా కలుపుకున్నాం అనుకోండి, వాటర్ మొత్తం మెల్ట్ అయిపోద్ది అన్నమాట బెల్లం. ఇట్లాగా కలబెట్టుకుంటూ ఉండాలండి. బెల్లము కొంచెం వేడైతే కరిగిపోతుంది. పిల్లలకి ఇప్పుడు ఎట్లాగా స్కూల్లో తీస్తున్నారు కదా, స్కూల్కి వెళ్ళేటప్పుడు స్నాక్స్కి పిల్లలకి ఆరోగ్యము, పెద్దవాళ్ళకైనా కూడా. ఇంకొంచెం బెల్లం వేసుకునే వాళ్ళైతే, తీపి తినే వాళ్ళైతే ఇంకా కొంచెం బెల్లం వేసుకోండి. ఇవి కలుపుకుంటూ మధ్య మధ్యలో ఇట్లా నొక్కామనుకోండి, మొత్తము బెల్లం కూడా కరిగిపోతుంది అన్నమాట. కొంచెం వాటర్ తీసుకొని పక్కన పెట్టుకొని మనకి పాకం వచ్చిందో లేదో చూసుకోవాలి. బెల్లం అంతా చూసారు కరిగిపోయింది. ఇప్పుడు ఒక గిన్నెలో వాటర్ తీసుకొని దాంట్లో వేసుకోవాలి. ఇట్లా మొత్తం ముద్ద కట్టేసి గిన్నెకి వేసి కొడితే సౌండ్ వస్తుంది అన్నమాట, కానీ ఇంకా కొంచెం రావాలి. ఇది తీసి మళ్ళీ బెల్లంలోనే వేసేసాను, పాకంలోనే. ఇప్పుడు కొంచెం నిమ్మకాయ పిండుకుందాము. నిమ్మకాయ పిండుకుంటే పాకం అనేది గట్టిగా లేకుండా ఉంటుంది. ఇది మొత్తం ఒకసారి కలుపుకొనేసి ఇంకొకసారి చూద్దాము పాకం వచ్చిందేమో. ఇంకా ఇదైతే గట్టిగానే ఉందండి, ఇంకా పాకం వచ్చింది. ఇంకా సౌండ్ కూడా వచ్చిందనమాట. ఇంకా తీసి దాంట్లో వేసేసి వేరుశనగపప్పు వేసి కలిపేసుకుందాము. నా ఛానల్ ఎవరన్నా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా వేరుశనగపప్పు మొత్తం వేసుకొని ఇట్లా కలుపుకోవాలి. వేడి మీద ఉన్నప్పుడు బాగా కలిపామనుకోండి, మొత్తము బెల్లము వేరుశనగపప్పు బాగా కలిసిపోతాయి. పిల్లలకు కూడా హెల్దీ, రోజుకు ఒకటి కనుక ఇచ్చారనుకోండి. ఇంకా ఇది కొంచెం సేపు ఇట్లా కలిపేసుకొని ఆపేసేయాలి. ఇంకో ప్లేట్ తీసుకొని దాని మీద కొంచెం ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకొని స్ప్రెడ్ చేసేసుకోవాలి మొత్తం. ఇంకా తీసి మొత్తం ప్లేట్లో వేసుకొని పలుచగా చేసుకోవాలి. ఇష్టమైతే ముద్దల్లా చేసుకోవచ్చు, లేదంటే ఇట్లా చిక్కీలాగా పలుచగా చేసుకోవాలి. అన్నీ మొత్తం గట్టిగా అయిపోయింది. ఇంకా కావాలంటే ముక్కలు చేసుకోవచ్చు. కొంచెం చల్లారిన తర్వాత కట్ చేస్తే కత్తితోటి ముక్కలు వచ్చేస్తాయి. ఇంకా ఇదేనండి ఈ రోజుకైతే వీడియో.